ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో పాఠశాలల రేషనలైజేషన్ పేరుతో ప్రజలను కూటమి ప్రభుత్వం హింసిస్తోంది. గతంలో ఉన్న యూపీ స్కూల్ని కూటమి ప్రభుత్వం డిగ్రేడ్ చేసింది. గతంలో 1 నుంచి 8వ తరగతి వరకు నడిచిన యూపీ స్కూల్ ఇప్పుడు 1 నుంచి 5వ తరగతికే పరిమితమైంది. 6 నుంచి పై తరగతులు చదవాలంటే 8 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదని కొండపల్లి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూపీ స్కూల్ని డిగ్రేడ్ స్కూల్ చేశారండి. 1 నుంచి 5 వరకే ఉంది. మా పిల్లలు ఇక్కడ నుంచి 6 నుంచి 6, 7, 8 వీళ్ళు వెళ్ళాలంటే రాను పోను 12 కిలోమీటర్ల దూరం అవుతుందండి. మరి అంత దూరం మా పిల్లలు ఎలా నడుచుకుంటూ వెళ్తారండి? రోడ్లు బాగుండవు. ఏ ఆటోలు కానీ ఏ బళ్ళు కానీ ఎటువంటివి మాకు ఇక్కడ సౌకర్యం లేదు. మరి చిన్నపిల్లలు 10, 11 సంవత్సరాల పిల్లలు ఇక్కడ నుంచి 12 కిలోమీటర్లు రాను పోను వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందండి. పిల్లల్ని తీసుకెళ్ళాలంటే మేము పనులు మానుకోవాలి. మేము పనులు మానేస్తే మా ఇల్లు గడవడం కష్టం. మా ప్రాంతాన్ని అధికారులు కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకంటే పిల్లలు ఒకరిని పంపించాలన్నా కానీ రోడ్డు అయితే మంచిగా లేదు. పెద్ద పెద్ద లారీలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. ఆ రోడ్లోన బండ్ల మీద వెళ్ళి వచ్చే వాళ్ళకి మాకే భయంగా ఉండిద్ది. వర్షం పడితే రోడ్డు అయితే మరి బాగా దారుణం అయిపోతుంది. పిల్లల్ని తీసుకురావాలన్నా ఇబ్బంది అయిపోతుంది. అందుకే మాకు ఇక్కడే అడివికోరిలోనే స్కూల్ 8 వరకు ఉంటే బాగుండని విద్యాశాఖ మంత్రి గారిని కూడా నేను అర్థిస్తున్నాను.